ఈరోజు దేవుని పిల్లలైన అందరికీ ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో ఆటోమేటిక్గా ఈ 2 పనులు మనలో యాక్టివేట్ అవ్వాలి. ఏ 2 పనులు? పని అంటే మిషన్ అన్నాను. ఏ 2 పనులు? ఒకటి ఇంట్రిపెటల్ మిషన్ అయితే రెండవది ఇంట్రిఫ్యూగల్ మిషన్. ఈరోజు ఈ 2 మనం ఇప్పుడు కలిగి ఉండాలి. అంటే మనల్ని చూడగానే ప్రజలు దేవుని పిల్లలంటే ఎట్లుంటారా అని మన మాటలను చూసి, మన ప్రవర్తన చూసి, మన వైఖరిని చూసి, మన భాషను బట్టి, మన పదాలను బట్టి, మన జీవన విధానమును బట్టి, మన ఆలోచన విధానమును బట్టి జనులు మనల్ని బట్టి దేవుని వైపు ఆకర్షితులవ్వాలి. ఇది మన పని, మిషన్. ఇది ఫస్ట్ పని, మర్చిపోకండి. సెకండ్ పని, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని దేవుని వైపు రప్పించడం. ఎక్కువ శాతం మనం అనుకుంటాం, మనం వెళ్ళి చెప్పాలి. ఉండి బతకాలి అనేది మిస్ అవుతుంటుంది. ఉండి బ్రతుకుచు చెప్పండి, వెళ్ళి చెప్పాలి, అంతే. 2 ముక్కలు. ఇది మన మిషన్. ఉండి బతకడంలో మనం ఫెయిల్ అయితే వెళ్ళి చెప్పినా మనం పాస్ అవ్వలేం. అది తాత్కాలికమైన సక్సెస్ అవుతుంది, అంతేనా? స్టేజ్ మీద ఒకలా, స్టేజ్ కింద ఒకలా ఉంటాయి. తెర మీద ఒకలా, తెర వెనుక ఒకలా ఉంటే మిషన్ సక్సెస్ అవ్వదు. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు తెర మీద ఎలా ఉంటావో తెర వెనక అలాగనే ఉండాలి. స్టేజ్ మీద ఎలా ఉంటావో స్టేజ్ కింద అలాగనే ఉండాలి. ఆన్లైన్, ఆఫ్లైన్, అంతేనా? 10 మందిలో నువ్వు ఎలా ఉంటావో వ్యక్తిగత జీవితంలో కూడా 10 మంది లేనప్పుడు కూడా అలాగనే ఉండాలి. దట్ ఈస్ ఇంటెగ్రిటీ, యథార్థత, సమగ్రత. ఇది దేవుడు తన పిల్లలందరి విషయంలో ఆయన ఆశించేది.